నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. భువనగిరిలో సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి. తెలంగాణ అభివృద్ధిని ఏ శక్తి అడ్డుకోలేదన్న శ్రీనివాస్ గౌడ్. గుంటూరు జిల్లా పత్తిపాడులో హోంమంత్రి సుచరిత పర్యటన. ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి. వికారాబాద్ జిల్లా తాండూరులో ఘనంగా పట్టణ ప్రగతి. హరితహారం మొక్కలను సంరక్షించాలన్న మంత్రి సబిత. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలాన్ని ఎమ్మెల్యేతో కలిసి సందర్శించిన అధికారులు. హక్కు పత్రాలున్న గిరిజనుల భూములను లాక్కోవద్దని సూచన. ఖమ్మంలో ఎమ్మెల్యే ఎదుటే సర్పంచ్పై బాహాబాయికి దిగిన బీసీ నేతలు. గ్రామాభివృద్ధి నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం. ఇక డీటెయిల్ చూస్తే తెలంగాణ అభివృద్ధిని ఏ శక్తి అడ్డుకోలేదని, రాష్ట్రానికి అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తేల్చి చెప్పారు. భువనగిరి మండలం వడాయిగూడెంలో నూతనంగా ఏర్పాటు చేసిన సర్వాయి పాపన్న విగ్రహాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణకు నష్టం జరిగితే పార్టీలకు అతీతంగా ఐక్యం కావాలన్నారు. ఎంతో మంది ప్రాణాల త్యాగఫలం తెలంగాణ అని పేర్కొన్నారు. సబ్బండ వర్గాల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని కులవృత్తుల కుటుంబాల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, రైతు బీమా, గీత కార్మికులకు ఎక్స్గ్రేషియా ఇలా ఏదో ఒక పథకాన్ని లబ్ధి పొందని కుటుంబం లేదన్నారు. గ్రామాలకు కరోనా కాలంలో కూడా నిధులను ప్రభుత్వం జమ చేసిందన్నారు. గ్రామాలకు ప్రభుత్వం ఇచ్చే నిధులను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. నెలకి ఎంత? 16 12 కోటి 2 కోట్లు. 2 ఇంటూ 6 7 సంవత్సరాలు 14 కోట్లు. ఒక్క ఊరికి ఇంచుమించు అటు ఇటు. ఈ ఊర్లో తెలంగాణ వచ్చిన తర్వాత కేవలం పేదవాళ్లకు, బడుగు బలిగిన అత్యంత పేదవాళ్ళకు, ఏ కులమైనా కానీ పేదవాళ్ళు బతకడానికి, 3 పూటలు అన్నం తినడానికి, మళ్ళా ఉచితంగా ఇచ్చే బియ్యం కానీ అవన్నీ వదిలిపెట్టి, రైతు బంధు రైతుకి వదిలిపెట్టి. గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో హోంమంత్రి మేకతోటి సుచరిత పర్యటించారు. జగనన్న కాలనీలో తలపెట్టిన ఇళ్ల నిర్మాణ పనులను హోమ్ మినిస్టర్ సుచరిత పరిశీలించారు. లబ్ధిదారులు తమ స్థలాల్లో నిర్మిస్తున్న ఇళ్లకు జరిగే భూమి పూజలో హోంమంత్రి పాల్గొన్నారు. మరో లబ్ధిదారు నిర్మిస్తున్న ఇంటిని హోంమంత్రి సుచరిత పరిశీలించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ జేసీ ప్రెసిడెంట్ రమాదేవి, వైస్ ప్రెసిడెంట్ బాపతు వెంకటేశ్వరరెడ్డి, దుద్దుల శివారెడ్డి, సంజీవరెడ్డి, మెట్టు వెంకటప్పారెడ్డి, బాపతు వెంకటరమణ, ఇతర అధికారులు, నాయకులు పాల్గొన్నారు. మళ్ళీ అటు వచ్చేళ్ళకనే సరిపోయింది మేడం గారు. అది అందుకని అది పొలం అయ్యాలకనే మనకి ఇంత ఎత్తు పడుతుంది. గ్రౌండ్ లెవెల్ చేసినట్టు ఇంత ఎత్తు పడేది కాదు. ప్రోగ్రామ్ నేను మళ్ళీ ప్రోగ్రాంలో అయ్యే కష్టాలు కూడా
మళ్ళీ అందరూ సరే నీళ్ళు ఉన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం వార్డు నెంబర్ 30 కౌన్సిలర్ మేరాజ్ బేగం నైం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన పట్టణ ప్రగతి హరితహారం కార్యక్రమం. ఇటు కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, దేశంలో ఆదర్శంగా నిలుస్తున్న రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం అని తెలిపారు. అలాగే హరితహారంలో భాగంగా మొక్కలు నాటడం జరిగింది. దాని చెట్లు పెరిగే వరకు కాపాడాలని సూచించారు. ఈ సందర్భంగా మహిళలకు పెద్ద ఎత్తున పొడి చెత్త, తడి చెత్త డబ్బాలను అలాగే మహిళలకు మొక్కలు పంపిణీ చేశారు. ఇటు కార్యక్రమంలో వికారాబాద్ జెడ్పీ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి, శాసనసభ్యులు పైలట్ రోహిత్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్, జిల్లా అడిషనల్ కలెక్టర్, మున్సిపల్ చైర్మన్ స్వప్న పరిమల్, వైస్ చైర్మన్ దీపా నరసింహులు, అలాగే తాండూరు టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో ఈ యొక్క కార్యక్రమానికి మనం ముగింపు పలుకుతున్నాం. పోయినసారి తీసుకున్నావా? మొదటిసారి తప్పకుండా వెళ్తావా? పాటిస్తున్నావా? తీసుకో. ఇంటి దగ్గర వెళ్తావా? మన ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా ప్రతి ఇంటికి 6 మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఇంటికి 6 మొక్కలను ఇచ్చి వాటిని సంరక్షించే బాధ్యత కుటుంబ సభ్యులదే అనేటటువంటి విధంగా ప్రతి ఒక్కరూ తులసి ఆర్పి ఈ నలుగురు కూడా వేదిక దగ్గరికి రావాలి. చాలా చక్కగా ఇక్కడ రంగోలీ కార్యక్రమాన్ని వీళ్ళు నాయకత్వంలో వారి ఆశీర్వాదంతో ఆల్మోస్ట్ మహబూబ్ నగర్ నుండి కర్ణాటక చించోలి వరకు నేషనల్ హైవే శాంక్షన్ వచ్చింది. దానివల్ల ఈ ప్రాంతంలో మన తాండూరు రూపురేఖలు కూడా మారిపోతాయి. దాంతోపాటు మనం రింగ్ రోడ్ శాంక్షన్ ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారు, అది కంప్లీట్ అయిపోతే కూడా తాండూరుకి చాలా వరకు వెసులుబాటు కలుగుతూ ఉంటుంది. ఇవన్నీ చేయాలంటే ముఖ్యమంత్రి గారు అన్నీ చేసే ఇది మా బాధ్యత అనేటట్టు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని సక్సెస్ చేయమని కోరుతా ఉన్నాను. పట్టణ ప్రగతి అంటే ఒక మొక్క చెట్టి చేతులుపుకోవడం కాదు. మీ వార్డులలో ఉన్న బెండ్ అయిన పోల్స్ కానీ రస్టెడ్ పోల్స్ కానీ షిఫ్ట్ చేయడం ఒకటి. మీ వార్డులని ప్రతి నెల కూడా 148 కోట్ల రూపాయలు మున్సిపాలిటీస్కి రిలీజ్ చేస్తూ ఉన్నారు. ప్రతి నెల 300 కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలకు రిలీజ్ చేస్తూ ఉన్నాం. పని చెప్తున్నప్పుడు మా నిధులు కూడా ఇవ్వాలి. కాబట్టి నిధులు ఇస్తూ ఉన్నారు. విధులు ఎట్లు నిర్వర్తించాలో కూడా చూపించిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారు దక్కింది. తప్పకుండా పల్లెలు ఏ విధంగా ఉన్నాయి అంతకన్నా ధీటుగా మన ప్రాంతాన్ని పరిశుభ్రతతో పచ్చదనంతో ఉంచుకునే ప్రయత్నం చేద్దామని మరొకసారి మీ అందరికీ కూడా పేరు పేరున కోరుకుంటూ, అటు అధికారులు కూడా కష్టపడుతున్న వాళ్ళకు కూడా మనం సహకారం అందించాలి. ఓన్లీ అధికారులే బాధ్యత కాదు, ముఖ్యంగా మనం ఎక్కువగా మోటివేట్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. ప్రజలు మనను నమ్మి ఎన్నుకున్నారు, మనం చెప్తే 4 మాటలు వింటూ ఉంటారు. కాబట్టి మన బాధ్యతగా ఈ ప్రాంతాన్ని మార్చుకుందామని మరొకసారి తెలియజేస్తూ, పట్టణ ప్రగతిలో భాగస్వామైన ప్రతి ఒక్కరికి డాక్టర్ గ్రూప్ సంబంధించిన ఆర్పీలు కావచ్చు, మిగతా మున్సిపల్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, అందరికీ కూడా మరొకసారి పేరు పేరున తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మీ ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా ఇన్వైట్ చేసినందుకు వారికి, అదేవిధంగా నయీంకి కూడా అభినందన తెలియజేస్తా ఉన్నా. ఎస్సీ గారు కూడా ఇక్కడే ఉన్నారు. దయచేసి ఏవైతే రస్టెడ్ పోల్స్ ఉన్నాయో, ఏవైతే ఐడెంటిఫై చేశారో ఇమీడియట్గా వాటిని షిఫ్ట్ చేసే ప్రయత్నం చేయండి. పోయినసారి చేసిన దాంట్లో ఎక్కడొక దగ్గర 10% మిగిలింటే వాటిని కూడా పూర్తి చేసే బాధ్యత తీసుకుందామని కూడా మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అధికార కార్యక్రమం సందర్భంగా రావడం చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత మున్సిపాలిటీకి రావడం జరిగింది. నేను సెకండ్ చైర్మన్ అయినాక మొన్న అంటే ఎమ్మెల్యే ఎలక్షన్ కంటే బిఫోర్ మున్సిపాలిటీకి దాదాపు 2 కోట్ల నిధుల వరకు ఇవ్వడం జరిగింది. అందులో కొమరంభీం జిల్లా వాంకిడి మండలం సర్ఖేపల్లి గ్రామాన్ని ఐటీడీఏ పీఓ భవేష్ మిశ్రా ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి సందర్శించారు. గ్రామ గిరిజనులతో సమావేశం ఏర్పాటు చేసి పోడు భూముల సమస్యను అడిగి తెలుసుకున్నారు. తాము 30 ఏళ్ల నుండి పోడు భూములను సాగు చేసుకుంటున్నామని, పాస్ పుస్తకాలు కలిగి ఉన్న అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారని పీఓ దృష్టికి తీసుకొచ్చారు. 2010 సంవత్సరం తర్వాత అడవి నరికి సాగు చేసుకుంటున్న వారిని అడ్డుకుంటున్నామని ఎఫ్ఆర్ఓ వారికి తెలిపారు. దీంతో పీఓ 2010 తర్వాత పోడు వ్యవసాయం చేస్తున్నట్లయితే భూములను వదులుకోవాలని, హక్కుపత్రాలు, పాసు పుస్తకాలు కలిగిన వారు సైతం పొందుపరిచిన విస్తీర్ణం మేరకు సాగు చేసుకోవాలని సూచించారు.
ఉంటే పర్వాలేదు. ఈ చిట్టి కూడా మేము 2008 సంవత్సరాలు ఇచ్చాము. ఓకే, అంటే 10 కానీ 11 తర్వాత ఇలాంటి చిట్టి పెట్టి కూడా లేదు సార్, అప్పుడే కొత్తగా మా కొన్ని నేను అడిగిన దానికి మీరు కరెక్ట్ గా జవాబు ఇస్తేనే మీ సమస్యకి పరిష్కారం అవుతుంది. సగం మంది ఎట్లా కాదు. మీ గ్రామంలో ఎంతమంది పట్ట ఉన్నారు, దాంట్లో ఇంతమంది దగ్గర పట్టా పాస్బుక్ ఉంది, అడవి పట్టా, దాంట్లో కూడా ఇంతమందికి రైతు బంధువు వచ్చింది, ఇంతమందికి రైతు బంధువు రాలేదు. ఇది జస్ట్ కొన్ని 4 సింపుల్ క్వశ్చన్ అడిగాను. చెప్పండి ఏం సమస్య. మరి రీసెంట్లీ 20 acres సర్వే చేయమని ఒక నిమిషం వాళ్ళసి. ఇప్పుడు మీ పాస్బుక్ లో ఎంత భూమి ఉందో అంతే భూమి మీరు మాత్రం సాగు చేసుకోవచ్చు. ఓకే, దానికన్నా ఒక గుంట కూడా ఎక్కువ సాగు చేయడానికి లేదు. అర్థమైందా? అది కూడా చేయనివ్వట్లేదా? మీరు ఏమైనా ఫ్యాక్ట్స్ని దాచుకుంటే మీకే సమస్య కదా. ఏది దాచుకుంటా సరిగా చెప్పండి. మీరు ఏం చేస్తున్నారు అంటే ఉన్న ఎక్స్టెంట్ కన్నా ఎక్కువ మీరు సాగు చేస్తున్నారా, ఎక్కువ దానికి ప్రయత్నం చేస్తున్నారా, అదే దానికి చేస్తున్నారా? సరిగా చెప్తున్నా. లేకపోతే నేను ఇక్కడికి రావడం ఎందుకు చేస్తున్నాం కానీ అంటే భూములు చేస్తున్నాం. ఎవరొక్కరు పాస్బుక్ నాకు వచ్చాయి. ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏమైనా సమస్య ఉందా? పట్ట ఉన్న వాళ్ళు మాత్రమే చెప్తారు. అర్థమైందా? మాసినప్పుడు దాకా మంత్రికి వడకతే మొక్కపోతే ఆయిరం చేయమంత్రికి పట్ట మత్తూరుకు బోనకైతే మంతయ్యో ఈతలు పట్ట. ఇక నాడు నేడులో భాగంగా అభివృద్ధి చేసిన పాఠశాలను తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ కీర్తి పరిశీలించారు. జిల్లాలో వాకాడ వద్ద ఉన్న ప్రభుత్వ పాఠశాలను సందర్శించి ఏర్పాటు చేసిన వసతులపై ఆరా తీశారు. నాడు నేడులో భాగంగా అందంగా పాఠశాలను తీర్చిదిద్దిన ప్రజాప్రతినిధులు అధికారులను జేసీ అభినందించారు. ఎన్ని బెంచెస్ అమ్మలేదంటే పాత బెంచెస్ వేరే మండలాల నుంచి 35 రోజులు మేడం నేను మండలానికి వచ్చేసరికి ఇప్పుడు 128. ఎక్కడండి ఇక్కడ మన విలేజెస్ ఇంకెక్కడికి కాన్వెంట్కి వెళ్ళకుండా అంటే రెండో వాళ్ళు లీవ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ కోఆర్డినేషన్ కుదరదు. అందుకని ఒక టీచర్ లాంగ్వేజ్ చెప్పి ఒక టీచర్ సబ్జెక్ట్ పొద్దున్న వీళ్ళు ఇటు ఉంటారు, ఇటు షిఫ్ట్ అవుతారు. అప్పుడు ఏమవుతుందంటే ఒకళ్ళు ఎప్పుడైనా లీవ్లో ఉన్నా కానీ అందరి పిల్లల మీద 2 టీచర్లకి అవగాహన ఉంటుంది. క్లాస్ వారీగా ఉంటే అవగాహన పడిపోతుంది. అది కరెక్ట్. మంచి ఆరోగ్యకరమైన జీవితం కోసం పరిసరాల పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అది ప్రతి ఒక్కరి బాధ్యత అని పెద్దపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. పల్లె ప్రగతి హరితహార కార్యక్రమంలో భాగంగా అంతర్గం మండలంలోని పలు గ్రామాలలో పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ పల్లె ప్రగతిలో గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలని, శానిటేషన్ చేయాలని, పిచ్చి మొక్కలు తొలగించి తుప్పు పట్టిన పోల్స్ వెంటనే మార్చాలని అన్నారు. హరితహారంలో అవెన్యూ ప్లాంటేషన్, ఇతర ప్లాంటేషన్ పూర్తి చేయాలని, ఎస్సీ కాలనీలను సందర్శించి కాలనీకి కావాల్సిన అవసరాలను గుర్తించాలని పంచాయతీ సెక్రటరీలను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అంతర్గం మండల జెడ్పీటీసీ ఆముల నారాయణ, జిల్లా డిఆర్డీఓ మండల ప్రత్యేక అధికారి శ్రీధర్, జిల్లా కోఆప్షన్ మెంబర్ దివాకర్, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. జనగామ జిల్లాలో క్రైస్తవ సంఘం ఆధ్వర్యంలో ఇండియన్ క్రిస్టియన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించి జనగామ ప్రథమ ఆసుపత్రిలో కోవిడ్ బాధితులకు పనులు పంపిణీ చేశారు. యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్లో ఒకరైన సెయింట్ థామస్ జ్ఞాపకార్థంగా జూలై 3న ప్రతి సంవత్సరం ఇండియన్ క్రిస్టియన్ డేగా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనగామ ఎస్ఐ శ్రీనివాస్, డాక్టర్ సుగుణాకర్, రాజు, పాస్టర్ ఆర్ వెంకటేష్,
రాజ్ కుమార్ నాయకులు పాల్గొన్నారు. వారు ఆ భక్తుని జ్ఞాపకం చేసుకుంటూ తాను చంపబడ్డటువంటి ఈ జూలై 3వ తారీఖు ఆ 72వ సంవత్సరాలు గుర్తు చేసుకుంటూ ఈ జ్ఞాపకార్థంగా ఈరోజు వెళ్ళి ఆ స్మైల్ వచ్చి వారి డాక్టర్స్ను నర్సెస్ను వారి సిబ్బందిని మరి పేషెంట్లను కూడా కలుసుకొని మరి ఇక్కడ ఫ్రూట్స్ పంచడం జరుగుతున్నది. ఒకవేళ ఈ ఆసుపత్రి యొక్క మరి డాక్టర్ సుబ్నకర్ రాజు గారిని వారి యొక్క సిబ్బందిని అంతటి కూడా దేవుడు దీవించాలని ఈ యొక్క కార్యక్రమంలో సహకరించి మాకు వారు ఎంతో సహకరించినందుకు నిండైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు వారిని ఈ ఆసుపత్రిలో పనిచేసే ప్రతి సిబ్బందిని ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరిని కూడా దేవుడు స్వస్థపరిచి మంచి ఆరోగ్యంతో కాపాడాలని ఇక్కడ సమావేశమైనటువంటి ఆల్ డినామినేషన్స్ ఒకే చర్చలు కాకుండా అన్ని సంఘాలకు సంబంధించినటువంటి సేవకులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, అందరూ కూడా ఉన్నారు కనుక వారందరిని బట్టి దేవుని వందనాలు చెల్లిస్తూ మరి డాక్టర్ సుబ్నకర్ రాజు గారికి వారి యొక్క సిబ్బంది అందరికీ మరి ప్రేమపూర్వకంగా నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు వారి యొక్క పరిచర్యను సేవలు జీవించి ఆశీర్వదించుగా. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచెర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను రామగుండం ఓఎస్డీ శరత్చంద్ర పవర్ చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మొక్కను నాటారు. గ్రామ పంచాయతీ నిధులతో గ్రామ రక్షణ కోసం దాదాపు 20కి పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం గొప్ప విషయమని సిపి ప్రశంసించారు. సర్పంచ్ పద్మ వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ గ్రామంలో నేరాలు జరగకుండా ప్రజలకు రాత్రి ప్రగలు భద్రత కల్పించే ఉద్దేశంతో ఖర్చుకు వెనకాడకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇందుకు సహకరించిన గ్రామ పంచాయతీ పాలక వర్గానికి, పోలీసు అధికారులకు, గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. సార్ ఒకసారి ఇటు చూడండి సార్, జడ్జి సార్ మీరు వేస్తలేదు మరి లోపల మొత్తం దాంట్లో సార్ ఒకసారి ఇటు చూడండి సార్, జడ్జి సార్ మీరు వేస్తలేదు మరి లోపల మొత్తం దాంట్లో బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భువనగిరిలో సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి. తెలంగాణ అభివృద్ధిని ఏ శక్తి అడ్డుకోలేదన్న శ్రీనివాస్ గౌడ్. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు హోంమంత్రి సుచరిత పర్యటన. ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి. వికారాబాద్ జిల్లా తాండూరులో ఘనంగా పట్టణ ప్రగతి. హరితహారం మొక్కలను సంరక్షించాలన్న మంత్రి సబిత. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలాన్ని ఎమ్మెల్యేతో కలిసి సందర్శించిన అధికారులు. హక్కుపత్రాలున్న గిరిజనుల భూములను లాక్కోవద్దని సూచన. ఖమ్మంలో ఎమ్మెల్యే ఎదుటే సర్పంచ్పై బాహాబాయికి దిగిన బీసీ నేతలు. గ్రామాభివృద్ధి నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం. ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజితం. నమస్కారం.